నువ్వేమంటున్నావు అంటే ఇన్ క్వాలిఫైడ్ ఒపీనియన్లో ఇన్ అవర్ ఒపీనియన్ టు ద బెస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్సెప్ట్ అనే వర్డ్ ఉంటే క్వాలిఫైడ్ ఒపీనియన్ అని నువ్వు అంటారు అంతేనా? అడ్వర్స్కి ఏముంటుంది అంటే అడ్వర్స్కి ఏముంటుంది బదులు ఎక్సెప్ట్ బికాస్ ఆఫ్ ది మ్యాటర్స్ అని ఉంటుందా అడ్వర్స్కి? ఇది ఎక్కడనే ఉంది కదా పక్కన. ఇన్ అవర్ ఒపీనియన్ బికాస్ ఆఫ్ ద ఒమిషన్, బికాస్ ఆఫ్ ది మ్యాటర్స్ మెన్షన్ ఇన్ ది బేసిస్ ఫర్ ఒపీనియన్. సో ఇక్కడ ఉన్న వాటి వల్ల బికాస్ అనే వర్డ్ వస్తుందా దీనివల్ల? దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నాట్ ప్రెజెంట్ ట్రూ అండ్ ఫెయిర్ గా. ఓకే, కుడ్ నాట్ ప్రెజెంట్ ట్రూ అండ్ ఫెయిర్. ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రెజెంట్ ట్రూ అండ్ ఫెయిర్గా, ఇక్కడేమో ట్రూ అండ్ ఫెయిర్. ఇది క్వాలిఫైడ్ అడ్వర్స్. ఓకే, అన్క్వాలిఫైడ్ కనుకో ఇది ఎక్సెప్ట్ కూడా రాదా? అన్క్వాలిఫైడ్లో అన్క్వాలిఫైడ్ ఉండకపోవచ్చు. అంతేనా? అన్క్వాలిఫైడ్ ఉంది ఇక్కడ డ్రాఫ్ట్. వి డిడ్ నాట్ ఎక్స్ప్రెస్ అంటే ఇది డిస్క్లైమర్ వదిలేసాడు. ఇది డిస్క్లైమర్ వి డి నాట్ ఎక్స్ప్రెస్ ఒపీనియన్, వి వర్ ఎంగేజ్డ్ అని వస్తుంది. ఇక్కడ డిస్క్లైమర్ వీఆర్ ఎంగేజ్డ్ అని రాలేదు, వీఆర్ ఎంగేజ్డ్ అని వచ్చింది ఇక్కడ కూడా. డిస్క్లైమర్లో వి ఎంగేజ్డా, వి డి నాట్ ఎక్స్ప్రెస్ ఒపీనియన్. ఇక్కడ చూసుకుంటే వి ఎంగేజ్డా, స్టాట్యూటరీ ఆడిట్. ఓకే సరే, ఇంకేముంది అంతే డిఫరెన్స్. ఇది కూడా అడిగాడు ఒకసారి. అడిగిండా? ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు. ఇంకేముంది అంతేనా దీంట్లో ఆడిట్లో? ఈ స్టాండర్డ్లో ఇంత ఇంపార్టెంట్. ఎక్సెప్ట్ నువ్వు ఏమంటున్నావు అంటే క్వాలిఫైడ్ ఒపీనియన్లో ఎక్సెప్ట్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ డిస్క్లైమర్లో క్వాలిఫైడ్లో అడ్వర్స్లో బికాస్ అనే వర్డ్ వస్తుంది అంతేనా? నెక్స్ట్ డిస్క్లైమర్లో వి ఎంగేజ్డ్ అని వస్తుందా? వి ఎంగేజ్డ్ వి డి నాట్ ఎక్స్ప్రెస్ ఒపీనియన్. నెక్స్ట్ అంతే. ఇంకేమున్నాయి పెండింగ్లో? టోటల్ ఇప్పుడు నాకు వచ్చేసి కేస్ స్టడీ సాల్వ్ చేయాలి. కేస్ స్టడీ ఆఫ్ ఐసిఐ సాల్వ్ చేయాలి. ఆ తర్వాత ఎంసీక్యూ ఆఫ్ ఐసిఐ సాల్వ్ చేయాలి. ఆ తర్వాత కేస్ సినారియో ఆఫ్ ఐసిఐ సాల్వ్ చేయాలి. ఆ తర్వాత ఇలిస్ట్రేషన్ సాల్వ్ చేయాలి. ఆ తర్వాత ఎగ్జాంపుల్ సాల్వ్ చేయాలి. ఇవన్నీ సాల్వ్ చేయాలి ఆడిట్లో పెండింగ్ ఉంది.